శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మీనరాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, బుధవారం దినం, ఏకాదశి తిథి, పుష్యమి నక్షత్రం. అలాగే మీనరాశి వారికి లగ్నంలో రాహువు, 7వ స్థానంలో కేతు గ్రహాధిపతి వల్ల సంచలనమైన మనస్సులో అనేక విషయాల్లో ఇబ్బందులకరమైన కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. 7.5 శని ప్రభావం అధిక దోషంగా ఉండడం వల్ల ధనం, ఆర్థిక విషయాల్లో ఇబ్బందికరమైన సన్నివేశాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా మీరు గమనంలో తీసుకొని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లోకి వచ్చేటప్పుడు వ్యాపార రంగంలో ఉన్న వారికి ధనం, ఇబ్బందులు, ఆటంకాలు, మానసిక ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉంటుంది. ఈ శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా లేనందువల్ల వ్యయస్థానంలో శని భగవానుడు, అంగారకుడు, శుక్ర భగవానుడు అందరూ మన మీనరాశి వారికి వ్యయస్థానంలో ఉండడం వల్ల మీకు అనేక విషయాల్లో ఇబ్బందికరమైన కొన్ని ఎదుటి వారి వల్ల ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఐటీ రంగంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగరీతిగా మానసిక ఒత్తిళ్ళు, ఉద్యోగం తొలగిపోయి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉపశమనం పొందుకోవడానికి ఈరోజు ఏకాదశి తిథి, పంచమ రాశిలో చంద్రుడు మీకు బలాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని గ్రహాల యొక్క దోషం వల్లనే మీనరాశి వారికి అనుకున్న పనుల్లో ఒకటికి అడ్డంకులు, మానసిక ఒత్తిళ్ళు అనేది కనబడుతూ ఉంటుంది. ఈరోజు గోచార ఫలితంలో మీకు సంపూర్ణంగా వివరించబడను. ఉన్నత విద్యలో గందరగోళం తొలగిపోతాయి. మీరు మరింత పొదుపుగా ఖర్చు చేస్తారు మరియు మీ పొదుపు మెరుగుపరుస్తారు. పనిలో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో మెలకువలుగా ఉండండి. మనసులో కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుదల గురించి ఆలోచనలు మెరుగవుతాయి. మీరు సుదీర్ఘ ప్రార్థనలను నెరవేరుస్తారు. ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులతో సహకారం అందుబాటులో ఉంటుంది. ఈరోజు ఒక మరుపురాని మంచి రోజుగా ఉంటుంది. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఆకుపచ్చ. పూర్వభాద్ర 4వ పాదం గందరగోళం తొలగిపోతాయి. ఉత్తరాభాద్ర సంతృప్తికరంగా ఉంటుంది. రేవతి నక్షత్రం అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీనరాశి వారికి గోచార రీతిలో విద్యారంగంలో ఉన్నవారు కష్టపడి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న వాళ్ళు ఎదుటి వారు వల్ల మీకు మానసిక ఒత్తిడి కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో స్త్రీలు ప్రత్యేకించి పూజలు ద్వారా కుటుంబాన్ని ఐకమత్యం చేసుకొని వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు సంపూర్ణం కలిగిన ఏకాదశి తిథి వల్ల లక్ష్మీ నరసింహస్వామిని గుడికి వెళ్ళి దైవ దర్శనం చేయించుకోండి. మీకు ఆరోగ్యం, విద్య, ఉద్యోగం అనుకూలం అవ్వడానికి అవకాశాలు. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.